హలో వెల్కమ్ టు పొలిటికోస్. దిస్ ఈజ్ నరసింహ. ఈరోజు ఎగ్జిబిషన్ గ్రౌండ్ వేదికగా కూడా పద్మశాలీలంతా కలిసి ఒక బహిరంగ సభను అయితే ఏర్పాటు చేశారు. దీనికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మిగతా తదితర బృందాన్ని కూడా ఆహ్వానించడం జరుగుతుంది. ఈ మహాసభ వేదికగా కూడా వారు డిమాండ్ చేస్తున్నారు, రాజకీయంగా మాకు వాటాను కల్పించాలి, మాకు సమస్యలు ఉన్నవి అవన్నీ తీర్చాలి అని చెప్పేసి కూడా వారు డిమాండ్ చేయడం జరుగుతుంది. సో వారి దగ్గరకే వెళ్ళి వారికి డిమాండ్లు ఏంటి, వారు ఏం ఆశిస్తున్నారు, ఇలాంటి అనేక అంశాల గురించి కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. దేవరకొండ అండి. నేను అక్కడ ఓల్డ్ ఏజ్ హోమ్లో సోషల్ వర్కర్గా వర్క్ చేస్తాను. మేము మా దేవరకొండ రాజులు పరిపాలించిన చరిత్ర గలది, వెలమదొరలు పరిపాలించిన ఖిల్లా దుర్గం ఉన్నది. మన జాతీయ చిహ్నం కూడా దేవరకొండ నుండే తీసుకోబడింది, పూర్ణకుంభం. అందువల్ల మా చాలా చరిత్ర గల ప్రదేశం అండి మాది. అయితే ఈ కందగట్ల స్వామి ఆధ్వర్యంలో వర్ధిల్లాలి, మనకు బీసీ వాళ్లకు చాలా అవకాశాలు కల్పించాలని కోరుకుంటున్నాం. ఇంత జనం ఉన్నా కూడా ఇంకా గుర్తింపు లేకుండా ఉంటుంది. మనకు ఆ గుర్తింపు అనేది రావాలి అంటే ఇలాంటి సమావేశాలు నెలకొల్పుకోవాలని ఆశిస్తున్నాను. తాటిపాముల దామోదర్, సిరిసిల్ల. ఎక్కడి నుంచి వస్తున్నారు? సిరిసిల్ల నుండి వస్తున్నాం. మహాసభ ద్వారా ఏం డిమాండ్ చేస్తారు? పద్మశాలి మహాసభ ద్వారా మేము ప్రభుత్వానికి విన్నవించుకున్నది ఏంటంటే, రాష్ట్రంలో ఉన్నటువంటి మా పద్మశాలీల లెక్క ఏదైతే ఉందో జనాభా ప్రకారంగా, తమాషా ప్రకారంగా మాకు రావాల్సిన రాజకీయ వాటా, మాకు కావలసినటువంటి నిధులు మేము కావాలని చెప్పి కోరుకుంటున్నాం ప్రభుత్వాన్ని. అలాగే మా సిరిసిల్ల ప్రాంతానికి సంబంధించినటువంటి పద్మశాలిల వృత్తిలో ఉన్నటువంటి వారికి సంబంధించినటువంటి సమస్యల పరిష్కారం కోసము వారిని కోరడం జరిగింది. అందులో మాకు మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు సిరిసిల్లాలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి సమస్య విద్యుత్తు సమస్య ఏదైతే ఉందో, బ్యాక్ బిల్లింగ్ అనేటువంటి సమస్య 2016 నుంచి వెళ్ళి వేసినటువంటి ఆ సమస్యను పరిష్కారం చేస్తానని హామీ ఇవ్వడం ఈ సభలో మాకు చాలా సంతోషదాయకము. అందులకు మంత్రి గారికి, ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ ద్వారా మేము వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రధాన సమస్యలు రుణమాఫీ, టెక్స్టైల్ ఏర్పాటు, దానికోసం వచ్చాము. అంటే రాజకీయంగా రిజర్వేషన్ కూడా కల్పించాలి, వాటాలు ఇవ్వాలని చెప్పేసి అంటున్నారు. ఏంటి అసలు? మాకు కూడా వాటాలు కావాలని మేము కూడా అడుగుతున్నాము. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దానికి స్పందించి మీకు ఏది కావాలన్నా కానీ మేము చేస్తామన్నట్టు వారు తెలపడం జరిగింది. అదే చేనేతకి సంబంధించి కూడా కొన్ని డిమాండ్లు ఉన్నాయి, మాకు ఖచ్చితంగా అమ్ముకోవడానికి ఒక షాప్స్ని ఏర్పాటు చేయాలి అని చెప్పేసి కూడా అంటున్న పరిస్థితులు ఏంటన్నది. డిమాండ్ కాదు, మా కోరికలు అవి. కోరికలను వాళ్ళు ఏదైనా కానీ రేవంత్ రెడ్డి గారు స్పందించి మాకు ఏ కోరికలున్నా తీరుస్తామని చెప్పారు. మా కోరికలు అనేది టెక్స్టైల్స్, మాకు రుణమాఫీలు ఉన్నాయి, అవి కూడా తీరుస్తామని చెప్పారు. అవి కూడా తీర్చేశారు. మాకు స్పందిస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. ఓకే సార్, ఖమ్మం జిల్లా పద్మశాలి సంఘం నుండి 10 బస్సులు, 10 తుఫాన్లు, అలాగే 7 కార్లతో మేము సుమారుగా 500 మంది తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం అధ్యక్షులు కమర్తం మురళీన ఆధ్వర్యంలో ఈ యొక్క సభకి రావడం జరిగింది. అఖిల భారత పద్మశాలి సంఘం 17వ మహాసభలు, అదేవిధంగా తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం 8వ మహాసభలు ఈరోజు ఇక్కడ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నిర్వహించడం జరిగింది. ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం రాజకీయంగా మా వాటా మాకు కావాలనేది ఒక డిమాండ్. ఆ యొక్క డిమాండ్ని మేము తెలంగాణ మంత్రివర్యులు, ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అదేవిధంగా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నుంచి కూడా మా పద్మశాలకు, అదేవిధంగా చేనేత కార్మికులకు ఉన్నటువంటి సమస్యలు కూడా చాలా వరకు మన తుమ్మల గారు చేనేత జౌళి శాఖ మార్చులు వారి ద్వారా కమర్తం మురళి గారు ఖమ్మం, అదేవిధంగా తుమ్మల గారు కూడా ఖమ్మం జిల్లా మంత్రివర్యులు, వారి ద్వారా వారి యొక్క సమస్యలను కూడా మేము పరిష్కరించుకోవడం జరిగింది. మిగతా ఇంకా ఉన్నటువంటి మా యొక్క కోరికల్ని, చేనేత వారి కోరికలను కూడా ఈరోజు ముఖ్యమంత్రి వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. వారు డిప్యూటీ సీఎం, అలాగే మన తుమ్మల నాగేశ్వరరావు గారి మంత్రివర్యులు, ఇంకో మంత్రివర్య ద్వారా ఒక కమిటీ వేసి ఆ యొక్క సమస్యల్ని పరిష్కరించడానికి కృషి చేస్తానని చెప్పడం జరిగింది. వారికి పద్మశాలి సంఘానికి ప్రత్యేక ధన్యవాదాలని తెలియజేస్తున్నాం. సో ప్రధానంగా ఖమ్మం జిల్లాలో ఏమైనా ప్రధానంగా ఉన్నటువంటి సమస్యలు? ఇప్పుడు
ఖమ్మం జిల్లాలో అంటే తక్కువే సార్, ఎందుకంటే ఎక్కువ కదా చేనేత కార్మికులు ఉన్న దగ్గర ఇలాంటి ఒక సమస్యలు ఉంటాయండి. చేనేత మగ్గాలు అనేది ఖమ్మం జిల్లాలో తక్కువే సార్. నల్గొండ, సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాల్లో ఎక్కువ శాతం ఉంటాయి. వాళ్ళ యొక్క సమస్యలు కోసం పవర్లూమ్ టెక్స్టైల్స్ అయితే అట్లా వాటి సమస్యల కోసం అక్కడ ఎక్కువ ఉంటాయి. మా ఖమ్మం జిల్లాలో పద్మశాలిగా మేము అందరం యూనిటీగా ఉన్నాం, ఐక్యత ఉన్నాం. అదేవిధంగా మేము మురళన్న ఆధ్వర్యంలో పేద కుటుంబాలకు కూడా మేము సహాయ సహకారాలు అందిస్తున్నాం సార్. చనిపోయిన పేద కుటుంబాలకి 6,000 రూపాయలు ఇస్తాం. అదేవిధంగా వాళ్ళ హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం కూడా ఫీజు కట్టడం, అదేవిధంగా డాక్టర్తో మాట్లాడి ఫీజు తగ్గించడం చేస్తాం సార్. అదేవిధంగా పేద విద్యార్థులకి కూడా స్కూల్ బుక్స్ అయితే వారి యొక్క చదువు కోసం స్కూల్ ఫీజు కూడా మేము కట్టడం జరుగుతుంది. గతంలో ఒక అమ్మాయికి ల్యాప్టాప్ కూడా కొనిచ్చాము, కాలేజీ అమ్మాయి. వాళ్ళు చాలా పూర్ అమ్మాయి, స్టడీలో క్లవరు. ల్యాప్టాప్ అవసరం ఉంటే మేము 30,000 రూపాయలు ఖర్చు పెట్టి ల్యాప్టాప్ కూడా ఇప్పడం జరిగింది. 10th క్లాస్ అమ్మాయికి ఫీజు కట్టే అమ్మాయి చదువు కోసం కూడా కృషి చేసాం. ఇట్లా సమాజంలో పద్మశాలి సమాజం అందరం కలిసిమెలిసి ఉండటమే కాకుండా యూనిటీ కాకుండా సర్వీస్లో కూడా మేము జిల్లాలో చేయడం జరుగుతుంది సార్. ఇదంతా కూడా మన మురళన్న ఆధ్వర్యంలో మేము అందరూ టీముగా వర్క్ చేస్తున్నాం. అక్కడ పద్మశాలి సంఘంతో పాటు ఉద్యోగ విభాగం ఉంది, జిల్లా రిటైర్డ్ ఉద్యోగ విభాగం ఉంది, యువజన విభాగం అధ్యక్షులు సంపత్, అలాగే మహిళా విభాగం, ఇట్లా విభాగాల ద్వారా కూడా మేము అక్కడ సర్వీస్ కార్యక్రమం అనేది చేస్తున్నాం సార్. ఈరోజు జరిగినటువంటి పద్మశాలి మహాసభ నా భూతో నా భవిష్యత్ అన్న విధంగా జరిగింది. ఎన్నో ఏళ్ల మట్టి ఎదురు చూస్తున్నటువంటి మా పద్మశాలి సంఘం యొక్క పద్మశాలీల యొక్క డిమాండ్లను, హక్కులను ఈ సభ ద్వారా మురళన్న రేవంత్ రెడ్డి గారికి విన్నవించడం జరిగింది. వారు కూడా వెంటనే ఒక సహృదయంతో మేము అడిగినటువంటి ప్రతి సమస్యకి వాటి పరిష్కారాలని వెంటనే చూపిస్తామని చెప్పి తెలియజేయడం జరిగింది. మురళన్న గారి నాయకత్వంలో మేమందరం ఈరోజు పనిచేయడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఎన్నడూ లేనటువంటి ఈ సభ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా వివిధ ప్రాంతాల నుంచి, అన్ని జిల్లాలు, రాష్ట్రాల నుంచి కూడా ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున పద్మశాలి కుల బాంధవులు తరలిరావడం జరిగింది. ఈ సభ నిర్వహించడం వల్ల మా యొక్క హక్కులు అయితే ఏంటి, మా యొక్క డిమాండ్లు అయితే ఏంటి, రాజకీయంగా మాకు రావాల్సిన వాటాని విన్నవించడం జరిగింది. దానికి రేవంత్ రెడ్డి గారు కూడా చాలా చక్కటి విధానంతో మాకు అవకాశాలు కల్పిస్తామని చెప్పడం జరిగింది. దానికి మేము మా పద్మశాలి సమాజం తరపున వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. నా పేరు చింతకింది సోమనారాయణ. ఎక్కడి నుంచి వస్తున్నారు? సూర్యాపేట జిల్లా తొండ తిరుమలగిరి మండలం నుంచి వెళ్ళి మేము 150 మంది వచ్చినాము, 2 బస్సులు కట్టుకొని. ఈ సంఘంలో సమాజంలో పద్మశాలిని గుర్తింపు లేదు. ఎందుకంటే ఈ ఉన్నదే పద్మశాలి కులం ఒకటి, కానీ సంఘాలు 4 అయినాయి. ఐకమత్యం అనేది లేదు. కావున ఈ సంఘాలు ఎవరి పార్టీ వాళ్ళు చేసుకున్న కుల సంఘానికి వస్తే ఒకటే సంఘంగా మనిషికి ఒకటే ఓటు, ఆధార్ కార్డు ఒకటే, మన భారతదేశం ఒకటే, మన సంఘం కూడా ఒకటే ఉండాలి. 4 సంఘాలు వద్దు, రాజకీయాలు వద్దు, పద్మశాలే ముద్దు అనే నినాదంతోనే మన కందకట్ల స్వామి గారు, మన కమర్త మురళి గారి పిలుపు మేరకు ఇంత ఐక్యంగా చేసినందుకు కూడా వారికి అభినందనలు తెలపాలి. మా సంఘం ఇప్పుడే పునాదిలోకి వస్తుందని అనిపిస్తుంది. ఇన్ని సంవత్సరాలు కూడా గుర్తింపు లేకుంటున్నది. మన తెలంగాణ రాష్ట్రంలో 32 లక్షల మంది పద్మశాలీలు ఉన్నారు, అయినా గుర్తింపు లేదు. దీంట్లో 4 సంఘాలుగా 4 విడిపోతే దాంట్లో ఐక్యత లేనట్టుగా ఈ రాజకీయ పార్టీలు కూడా అవకాశంగా వాడుకుంటున్నారు. కానీ మనంతా ఒకటే ఉండలే, పద్మశాలీల ఐక్యత వర్ధిల్లాలి, ఒకటే హక్కు, ఒకటే మాట, ఒకటే బాట. సో మన ఏరియాలో పద్మశాలీలకు ఏంటంటే ప్రాపర్ ఉద్యోగాలు లేవు. బీసీలో మనకి ఏదైతే పద్మశాలీలకు ఏదైతే గవర్నమెంట్స్ ఇస్తున్నాయో ఆ స్కీమ్స్ సరిగా అందట్లేదు. సో నిరుద్యోగులు, చదువుకున్న వాళ్ళు కూడా నిరుద్యోగ సమస్యలు చాలా మటుకు పెరిగిపోయినాయి. సో గవర్నమెంట్ ఏదైనా స్పెషల్ మనకేదైనా జీవో పాస్ చేసి మా పద్మశాలి వాళ్ళకి, మా కుల బంధువులందరికీ చేనేత వస్త్రంలో ఏమన్నా సబ్సిడీ మీద మెటీరియల్ ప్రొవైడ్ చేయాలి. అట్లనే చదువుకున్న వాళ్ళకు గవర్నమెంట్ దాంట్లో ఒక రిజర్వేషన్ ఇచ్చేసి, ఒక కమిటీ తీసుకొచ్చి, ఒక జీవో పాస్ చేసి అందరికీ మేము అది ఒక జాబ్ ఇవ్వాలని అనుకుంటాము. అట్లా ఎవరైతే వస్త్ర వ్యాపారంలో ఎవరైతే ఉన్నారో వస్త్రాలు, ఎస్పెషల్లీ మా పద్మశాలి వాళ్ళకి ఒక ఐడి కార్డు ఇచ్చి సబ్సిడీ రేట్ల వాళ్ళకి మెటీరియల్ ఇవ్వడం కానీ, లేదా వస్త్ర వ్యాపారాలు ఎవరైతే చేసుకుంటున్నారో
వస వ్యాపారం ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకి డిస్కౌంట్ రేట్ల ఒక స్పెషల్ రేట్ల ఇచ్చేసి వాళ్ళకు కొన్ని రాయితీలు ఇచ్చేసి వాళ్ళకు బిజినెస్ పరంగా ప్రోత్సహించాలి. వాళ్ళకు బిజినెస్ ప్రోత్సహిస్తే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ఏరియాలో ఒక బట్టల షాప్ పెడితే వాళ్ళు కూడా ఏంటంటే 10 మందికి ఎంప్లాయీ ఇస్తారు. సో వాళ్ళకి ఎవరైతే స్పెషల్గా గవర్నమెంట్ పద్మశాలి వాళ్ళకి సెపరేట్గా ఒక ఐడి కార్డు ఇచ్చి వాళ్ళకు ఒక స్పెషల్ రేట్ల వాళ్ళకు మనకి మెటీరియల్ సప్లై చేయడం కానీ మన దగ్గర పట్టుమగ్గాలు ఇవి వీళ్ళందరూ చేస్తున్నారు. వాళ్ళకి ఒక కమిటీ తీసుకొచ్చి సబ్సిడీ రేట్లు ఇచ్చేసి సాంచలు ఎవరైతే ఉన్నారో మన దగ్గర రంగులు వేస్తారు, కలర్లు వేస్తారు, సాంచలు నడిపిస్తారు, వాళ్ళకి సెపరేట్గా ఒక ఐడి కార్డు ఇచ్చేసి సబ్సిడీ రేట్లు ఇచ్చేసి అట్లనే ఇప్పుడు గవర్నమెంట్ ఏవైతే శారీస్ ఇస్తుందో వాళ్ళకి ఓన్లీ అంటే ఇప్పుడు ఊర్లో అందరికి ఇస్తున్నారు, అట్లా కాకుండా ఐడి కార్డు ఉన్న వాళ్ళకే మన చేనేత కార్మికులకే ఇవ్వాలని నేను ఆశిస్తున్నా. అది థ్యాంక్ యూ. నా పేరు దాసరి రమేష్, ఆదిలాబాద్ జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి పద్మశాలి సంఘం, జాతీయ చేనేత రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ, ఇప్పుడు చేనేత పద్మ సమైక్య జిల్లా ప్రధాన కార్యదర్శి ఆదిలాబాద్ జిల్లా. ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 33 జిల్లాల నుంచి పద్మశాలి కుల బాంధవులు మన అఖిల భారత మహాసభలు అట్లాగే తెలంగాణ రాష్ట్ర ప్రాంతీయ మహాసభలకు పెద్ద ఎత్తున కదిలి ఈరోజు మన సమాజాన్ని ఇక్కడ ప్రభుత్వానికి మనం చూపెట్టడం అనేది జరిగింది. ప్రభుత్వం ఇప్పటికైనా మా సమాజానికి రావాల్సిన వాటా, రావాల్సినటువంటి రాజకీయంగా రావాల్సిన పదవులు ఇప్పుడు ఈ సమాజాన్ని చూసైనా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మా వారికి రాజకీయంగా పదవులు ఇవ్వాలని అట్లాగే నామినేటెడ్ పదవులు ఇవ్వాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లాగే రానున్న రోజులలో కూడా మన పద్మశాలిల్ని ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా గుర్తించి మా సమాజాన్ని ముందుకు తీసుకుపోయే విధంగా మా ఇప్పుడున్న ప్రభుత్వాలు మా పైన ప్రేమ చూపి ఈ విధంగా ముందుకు తీసుకుపోయి మా పద్మశాలి సమాజాన్ని ముందుకు తీసుకోవాలని కోరుతున్నాం. అట్లాగే మా జిల్లాలో ప్రధానంగా ఆసియా ఖండంలో నెంబర్ 2 తెల్ల బంగారమైనటువంటి పత్తి పండుతూ ఉంది. ఆ పత్తికి అనుకున్నటువంటి పరిశ్రమలు మెగా టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేయాలని గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఆ మాట ఇచ్చి వదిలేశారు. ఇప్పుడున్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కూడా మాట ఇచ్చి 1.5 years అవుతుంది. అందుకని ఇప్పటికైనా మెగా టెక్స్టైల్ పార్క్ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసి మా పద్మశాలి కుల బాంధవులు చదువుకున్నటువంటి పిల్లలకి నిరుద్యోగ పరంగా ఉన్నటువంటి అందరికీ ఉపాధి కల్పించే విధంగా మెగా టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేసి ఈ రకంగా ఉపాధి కల్పిస్తారని ఆశిస్తున్నాం. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఈరోజు ఇంత సమాజం వచ్చింది కాబట్టి మీరు ప్రభుత్వం గుర్తించి మా సమాజానికి సేవ చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సో చూశారు కదా వారు ఏం కోరుకుంటున్నారో, సమాజంలో మాకంటూ ఒక గుర్తింపు ఉండాలి, రాజకీయంగా కూడా మాకు వాటా ఉంటే మేము భవిష్యత్తులో సమాజంలో అభివృద్ధి చెందడానికి వీలుంటుంది అని చెప్పేసి కూడా వారు చెప్తున్నారు. ఇది ఇప్పటి వరకున్న అప్డేట్. కెమెరామ్యాన్ చంద్రశేఖర్తో నరసింహ రిపోర్టింగ్ ఫ్రమ్ ఎగ్జిబిషన్ గ్రౌండ్, హైదరాబాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.